వెల్కమ్ బ్యాక్. చట్టసభల్లో నీతి వాక్యాలు వల్లిస్తారు. ఈ దేశం పట్ల తమకు ఎంతో రెస్పెక్ట్ ఉందని, దాన్ని ప్రశ్నించరాదని కూడా ఎదురు దబాయిస్తారు. కానీ గ్రౌండ్ జీరోలో మాత్రం గూండాలను రెచ్చగొడతారు. వారికి షెల్టర్లు కూడా సమకూరుస్తారు. భారత రాజకీయాల్లో మైనారిటీ నాయకులు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే అవాంఛనీయమైన భరోసా ఉన్న కారణంగా దబాయింపు రాజకీయాలకు పాల్పడుతున్నారు. అసలు విషయం ఏంటంటే, వక్ఫ్ చట్ట సవరణ మీద జరిగిన చర్చ సందర్భంగా సంభాల్కు చెందిన ఎంపీ జియావుర్ రహమాన్ బర్క్ ఓ భారీ లెక్చర్ ఇచ్చాడు. ఈ దేశానికి తామే ఓనర్స్ మని కూడా కూశాడు. అది జరిగిన కొన్ని గంటల్లోనే సంభల్ పోలీసుల నుంచి ఓ కీలకమైన సమాచారం బయటపడింది. ఆ సమాచారం ఏంటి? అందులో ఉన్న కీ పాయింట్స్ ఏంటి? చట్టసభలో ఒక్కలా, గ్రౌండ్ జీరోలో మరోలా. సంభల అల్లర్ల వెనుక ఎస్పీ ఎంపీ ప్రమేయం. రహమాన్ బర్కుపై పోలీసుల తాజా అభియోగాలు. గత నవంబర్లో సంభల్లో బయటపడ్డ ఆలయాల ఆనవాళ్లపై లోతుగా సర్వే చేసే క్రమంలో సంభల్లో అల్లర్లు జరిగాయి. ఆ అల్లర్ల వెనుక సమాజ్వాదీ పార్టీ ఎంపీ జియావుర్ రెహమాన్ బర్క్ ప్రమేయం ఉందని, అలాగే సంభల్ మసీదు మత పెద్ద జాఫర్ అలీ పాత్ర కూడా కీలకంగా ఉందని తమ పరిశోధనలో తేలిందని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు సమాచారం బయటకు పొక్కింది. పోలీసుల నుంచి ఈ సమాచారం బయటకొచ్చే కొన్ని గంటల ముందే పార్లమెంటులో జరిగిన వక్ఫ్ చట్టం గురించి జరిగిన చర్చలో సంభల్ ఎంపీ బర్క్ పాల్గొన్నాడు. వక్ఫ్ చట్టంపై చర్చలో పాల్గొన్న బర్క్ చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. తాము ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామన్నాడు. ఇక్కడ ఉన్నదంతా దేశభక్త ముస్లింలే అని, పాక్ మీద ప్రేమ ఉన్నవాళ్లు ఎప్పుడూ వెళ్లిపోయారని, ఇక్కడున్నవారు పూర్తిగా ఇండియన్లేనని దబాయించే ప్రయత్నం చేశాడు. తాము ఈ దేశానికి శత్రువులు కారని, అలాగే నౌకర్లు కూడా కారని, తాము ఈ దేశానికి పాలకులమని చెబుతూ తీవ్రమైన అహంకారాన్ని ప్రదర్శించాడు. వక్ఫ్ బిల్లుపై సీరియస్ గా చర్చ జరుగుతున్న తరుణంలో ఆయన వ్యాఖ్యలు కలకలం రేపుతుండగా అటు యూపీ పోలీసుల నుంచి కీలకమైన సమాచారం బయటపడింది. సంభల్ అల్లర్లకు కారకులెవరు, రెచ్చగొట్టింది ఎవరు, అల్లర్లలో పాల్గొన్న ముస్లిం కుర్రకారుకు షెల్టర్ ఇచ్చి ప్రోత్సహించింది ఎవరో తమకు పక్కాగా బలమైన ఆధారాలు లభించాయని యూపీ పోలీసులు చెబుతున్నారు. గత ఏడాది నవంబర్లో అనూహ్యంగా జరిగిన అల్లర్లకు కారకులు ఎంపీ జియావుర్ రహమాన్తో పాటు సంభల్ మసీదు పెద్ద జాఫర్ అలీనే అని పోలీసులు అంటున్నారు. దీంతో ఈ వార్త ఢిల్లీలో కూడా దుమారం రేపుతోంది. మరి పోలీసులు తమ దర్యాప్తులో సేకరించిన ఆధారాల కారణంగా బర్కును అరెస్ట్ చేసే అవకాశం ఉందా అన్న చర్చ కూడా నడుస్తోంది. సంభల్లోని జామా మసీదు స్థానంలో గతంలో ఆలయం ఉందనే వాదనలు, పలు ఆధారాలపై సర్వేకు స్థానిక కోర్టు ఆదేశించింది. దీంతో స్థానిక మసీదు పెద్దలు, ముస్లింలు అడ్డుకున్నారు. అలా చెలరేగిన అల్లర్లు తీవ్రస్థాయికి చేరి ఇంటర్నెట్ వంటి సౌకర్యాలు నిలిపేశారు. కర్ఫ్యూ కూడా విధించారు. ఆనాటి అల్లర్లలో 5 మరణించారు కూడా. అనేక మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిలో పోలీసులు కూడా ఉన్నారు. అంతటి భీతావహ వాతావరణం సృష్టించడానికి కారకుడు ఎంపీ బర్కుతో పాటు మసీదు పెద్ద జాఫర్ అలీనే అని తాజాగా పోలీసులు గుర్తించారట. వారిద్దరే మాస్టర్ మైండ్స్ అంటూ సంభల్ పోలీసులు చెబుతున్నారు. ఎంపీ బర్కు ఆదేశాల మేరకే మసీదు ఆవరణలో ముస్లిం యువకులు పెద్ద ఎత్తున పోగయ్యారని పోలీసులు అంటున్నారు. అది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్ ఎఫర్ట్ వల్లే జరిగిందని, స్పాంటేనియస్ గా జరిగిన దాడి కాదంటున్నారు. అంతేకాదు, దాడులు చేసిన వారికి పొలిటికల్ ప్రొటెక్షన్ కూడా ఇచ్చారని, అందుకు తమకు ఆధారాలు లభించాయని పోలీసులు చెబుతుండడం గమనార్హం. యూపీ పోలీసులు ఇప్పటికే జియావుర్ రెహమాన్ బర్కును ఈ అల్లర్లలో ప్రధాన నిందితుడిగా A1గా పేర్కొన్నారు. నవంబర్ 22న బర్క్ జామా మసీదును సందర్శించి రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని FIRలో పేర్కొన్నారు. ఆయన ప్రసంగాలు సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసేందుకు, రాజకీయ లబ్ధి కోసమే జరిగాయి అంటున్నారు. అందుకు తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు. బర్కుతో పాటు స్థానిక ఎమ్మెల్యే ఇక్బాల్ మొహమ్మద్ కుమారుడు సోహైల్ ఇక్బాల్ కూడా నిందితుడిగా ఉన్నాడని తేల్చారు పోలీసులు. సోహైల్ గుండును ఉసిగొల్పింది ఇతనేనని FIRలో పొందుపరిచారు. అయితే బర్క్ మాత్రం ఆ ఆరోపణలు ఖండించాడు. అల్లర్ల సమయంలో తాను సంభల్లో లేనని, బెంగళూరులో ఉన్నానని చెప్పాడు. పోలీసులు, బీజేపీ ప్రభుత్వం తనపై కుట్ర పన్నారని ఆరోపించాడు. అటు ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా బర్కును సమర్థిస్తూ ఈ హింస ప్రభుత్వ ప్రేరేపితమే అని విమర్శించాడు. గత నెల 25న సంభల్ పోలీసులు బర్కును విచారణ కోసం పిలిచారు. అయితే అందులో తమ పాత్ర లేదని, తమను ఈ కేసు నుంచి తప్పించాలని వారు కోర్టును కోరారు. కానీ
అలహాబాద్ హైకోర్టు బర్క్పై ఎఫ్ఐఆర్ రద్దు చేయడానికి నిరాకరించింది. అయితే అరెస్ట్ చేయకుండా నిలిపేసింది. బర్క్పై ఆరోపణల విలువ 7 సంవత్సరాల శిక్ష కంటే తక్కువ ఉన్నందున పోలీసులు అతన్ని విచారణకు పిలవచ్చని, కానీ అరెస్ట్ చేయకూడదని కోర్టు ఆదేశించింది. దీంతో బర్క్ స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. ఇలాంటి సమయంలోనే బర్క్తో పాటు జామా మసీద్ కమిటీ అధ్యక్షుడు జాఫర్ అలీ హింసకు ప్రధాన కుట్రదారులని, దీనికి గట్టి సాక్ష్యాలు లభించాయని పేర్కొనడం విశేషం. పోలీసు విచారణలో కీలకమైన సమాచారం ఇచ్చింది జాఫర్ అలీనే అని చెబుతున్నారు. బర్క్ ప్రమేయం గురించి ఉప్పందించడమే కాక ఆయన చేసిన నిర్వాకాలను పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో పాత నియమావళి ప్రకారమే పోలీసులు మళ్లీ సమన్లు పంపి విచారణకు పిలుస్తారని, అంతే తప్ప అరెస్ట్ చేసే అవకాశం ఉండదంటున్నారు. ఇలాంటి తరుణంలో యూపీలో యోగి సర్కారు అధికారంలో ఉండగా ఎస్పీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు రాష్ట్రంలో చెలరేగిపోవడమే కాక పార్లమెంటులో కూడా రెచ్చిపోయి మాట్లాడుతుంటే ఏ సర్కారు మాత్రం ఏం చేస్తుంది అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు ఎస్పీ, ఎంపీ జియావుర్ రెహమాన్ బర్కును ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారా? అందుకు తగిన గ్రౌండ్స్ ఉన్నాయా అనే కోణంలో విచారిస్తారా? లేక పార్లమెంటులో చేసిన కామెంట్లపై స్పందిస్తారా? చూడాల్సి ఉంది.